హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి సడన్గా పంటి నొప్పి వచ్చినా, చిగుళ్ల నుంచి రక్తం కారినా ఎవరో ఒకరి సలహా తీసుకుని వాళ్ళు చెప్పిన రెమెడీ పాటిస్తూ ఉంటాం. కొంతమంది అంటారు ఉప్పుతో పళ్ళు తోమండి, ప్రాబ్లమ్స్ పోతాయి అంటారు. ఇంకొందరు కుదిరితే బొగ్గుని పౌడర్లా చేసుకుని పళ్లను శుభ్రం చేసుకోండి, పళ్ళు బాగా క్లీన్ అవుతాయి అని చెబుతారు. అలా వాళ్ళు చెప్పారో లేదో వెంటనే మనం చేతిలో కొంచెం ఉప్పు వేసుకుని పళ్లను చిగుళ్లను రుద్దేస్తాం. దాంతో సమస్య ఎక్కువవుతుంది కదా, చిగుళ్ల నుంచి మరింత రక్తం కారుతుంది కదా. నేరుగా ఉప్పుతో పళ్ళు తోమితే చిగుళ్లు డ్యామేజ్ అయిపోతాయి కదా, ఉన్న గాయం మరింత పెరుగుతుంది. ఇలా చేసి సమస్యను చాలా వరకు పెంచుకుంటారు కొందరు. కానీ ఈనాటి వీడియోలో మీరు చిగుళ్ల సమస్య గాని, పంటి సమస్య గాని, నోటి దుర్వాసనను గాని సున్నితంగా ఎలా తగ్గించుకోవచ్చో, ఎలాంటి పెయిన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్లు లేకుండా, ఉన్న సమస్య పెరగకుండా, కొత్త సమస్య రాకుండా ఉండడానికి ఈనాటి వీడియోలో ఒక మంచి మౌత్ వాష్, అలాగే పళ్లను శుభ్రం చేసే హోమ్ రెమెడీ కూడా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది రెమెడీ. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి అయితే వెళదాం. ముందుగా పేస్ట్నైతే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మీకు నేను మొదట్లోనే చెప్పాను కదా, ఎలాంటి హాని లేకుండా ఉన్న గాయాన్ని సున్నితంగా మాన్పుకునే రెమెడీ చెబుతానని. ఈ నెయ్యి వల్ల మన చిగుళ్లు కొట్టుకుపోవు, చాలా స్మూత్గా ఉన్న సమస్యను ఇవి తగ్గించేస్తాయి. అంతేకాదు, దంతాల ఆరోగ్యానికి నెయ్యి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధం. నెయ్యిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పళ్లను బలంగా ఉంచడమే కాకుండా చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన మరియు పాచి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నెయ్యి పంటి ఎనామిల్ను రక్షించి దంతాలు బలంగా మరియు మెరుస్తూ ఉండడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు వరకు పసుపు వేసుకుని రెండింటినీ ఉండలు లేకుండా బాగా కలపాలి. పసుపు దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది దంతాలను తెల్లగా మార్చడంలో, చిగుళ్ల వాపు తగ్గించడంలో మరియు నోటి దుర్వాసనను నివారించడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక మరియు యాంటీబయాటిక్ గుణాలు ఉండడం వల్ల ఇది పళ్లను బలంగా ఉంచి బ్యాక్టీరియాను చంపుతుంది. పసుపు వాడకం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవ నూనె తీసుకుని అందులోనే ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసి ఇలా వేలితో ఈ ఆయిల్, బేకింగ్ సోడా కలిసేలా బాగా కలిపి మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ నెయ్యి మిశ్రమంలో వేసేయాలి. అన్నింటినీ మళ్లీ ఒకసారి బాగా కలపండి. ఆవ నూనెతో చిగుళ్లను మసాజ్ చేయడం వల్ల చిగుళ్లలో వాపు, రక్తస్రావం తగ్గి చిగుళ్లు బలపడతాయి. ప్రతిరోజు ఉదయం ఆవ నూనెతో 10 నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటిలోని విష పదార్థాలు బయటకు పోయి నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆవ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టి పుచ్చుపళ్లను నివారించడంలో సహాయపడుతుంది. దంతాల ఆరోగ్యానికి బేకింగ్ సోడా ఒక సహజమైన, చవకైన పరిష్కారం. ఇది దంతాలపై ఉన్న మరకలను తొలగించి తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది మరియు నోటి దుర్వాసనను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బ్యాక్టీరియాను చంపి పంటి చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇది పళ్లపై పేరుకుపోయే ఫ్లాక్ ని సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది. ఇప్పుడు మన హోమ్ మేడ్ పేస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత మనం మౌత్ వాష్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మౌత్ వాష్ కోసం మనకు కావలసినవి 8 వరకు బఠానీ కాయలు. ఇవి ముందుగా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి గ్లాస్ వాటర్ వేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మరిగించుకుని కిందకి దించి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక గ్లాసులోకి వడగట్టుకోవాలి. పచ్చి బఠానీల్లో కాల్షియం, ఫాస్ఫరస్ మరియు విటమిన్ కే పుష్కలంగా ఉండడం వల్ల దంతాలను బలోపేతం చేయడానికి, చిగుళ్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి దంతక్షయాన్ని నివారించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే ప్రోటీన్ మరియు ఫైబర్ దంతాల ఆరోగ్యానికి మరియు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇంతేనండి, మన మౌత్ వాష్ రెడీ అయిపోయింది. అలాగే హోమ్ మేడ్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఎలా వాడాలో చెబుతాను. ముందుగా పేస్ట్తో మనం పళ్లను ఎలా శుభ్రం చేసుకోవాలో చెబుతాను.
ఇప్పుడు మనం నెయ్యితో ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని మీ చూపుడు వేలు మీద తీసుకుని పళ్ళకి అప్లై చేసి 2 నిమిషాలు అలా వదిలేయండి. అస్సలు తోమడం కానీ మసాజ్ కానీ చేయకండి. అప్లై చేసి 2 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మీరు రెగ్యులర్గా ఏ పేస్ట్తో అయితే బ్రష్ చేసుకుంటారో ఆ పేస్ట్ని బ్రష్ మీద కొంచెం వేసుకుని పళ్లను బాగా శుభ్రంగా చేసుకోండి. మొదటిగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ నెయ్యి మిశ్రమం పళ్ల మీద 2 నిమిషాలు ఉంచాం కదా, కాబట్టి చాలా వరకు పళ్లపై ఉండే గార పోతుంది, బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఆ తర్వాత మనం బ్రష్ చేస్తాం కాబట్టి నోరంతా చాలా బాగా శుభ్రమవుతుంది. ఇలా మీరు బ్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బఠానీ వాటర్ ఉంది కదా, దాన్ని నోటిలో వేసుకుని బాగా పుక్కిలించాలి. ఈ వాటర్ మొత్తం మీ పళ్ల సందులన్నింటికి వెళ్లేలాగా నోట్లో వేసుకుని బాగా పుక్కిలించాలి. ఒకసారి వేసుకుని బాగా పుక్కిలించి ఆ నీళ్లను ఊసేయండి. ఆ తర్వాత మళ్లీ వాటర్ నోటి నిండా వేసుకుని పుక్కిలించండి. ఇలా ఈ గ్లాస్ వాటర్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. దాంతో మీ పళ్లలో ఎలాంటి చెడు బ్యాక్టీరియా ఉండదు, మీ నోరు బాగా శుభ్రమైపోతుంది, బ్యాడ్ బ్రీత్ అనేదే ఉండదు. ఇలా మీరు రోజుకి 2 సార్లు చేయండి. అంటే ఉదయం పూట అలాగే రాత్రి పడుకోవడానికి ముందు చేస్తే మీ పళ్లకు ఉండే గార పోతుంది, చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గుతుంది, దంతాలు గట్టిపడతాయి, నోటి దుర్వాసన పోతుంది, టోటల్గా మీ మౌత్ అంతా చాలా బాగా క్లీన్ అయిపోతుంది. ఇంత అద్భుతమైన రెమెడీని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని ఈ రెమెడీని చిన్నపిల్లలకు కూడా మీరు ప్రిపేర్ చేసి వాడొచ్చు. వాళ్ళు ఎక్కువగా చాక్లెట్లు తినుబండారాలు తింటారు కదా, కాబట్టి వాళ్లకు పంటి సంబంధిత సమస్యలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ పేస్ట్తో చిన్నపిల్లల పళ్ళు తోమండి, మెలమెల మెరిసిపోతాయి, ఆరోగ్యంగా ఉంటాయి కూడా. ఒకవేళ మీకు స్మోకింగ్ అలవాటు ఉన్నా, డ్రింకింగ్ అలవాటు ఉన్నా, మరి ఏ ఇతర అలవాట్లు ఉన్నా అటువంటి అలవాట్లను తొందరగా మానేయండి. నోరు పాడైతే ఆరోగ్యం మొత్తం పాడవుతుందని గ్రహించండి. ఒకవేళ ఇప్పటికే నోటి సంబంధిత సమస్యలు ఉంటే గనక ఇదిగో ఈ పేస్ట్ని అలాగే మౌత్ వాష్ని కూడా ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్గా వాడండి. మీ నోరు చాలా బాగా క్లీన్ అయిపోతుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలైతే తప్పకుండా తీసుకోవాలి. మరీ వేడిగా ఉండేవి గాని బాగా కూలింగ్గా ఉండేవి గాని ఒకేసారి తీసుకోకూడదు. అంతేకాకుండా పళ్లతో కఠినమైన పనులు చేయకూడదు. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వాటర్ సఫిషియెంట్గా తీసుకుంటూ ఉంటే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మౌత్ వాష్ అలాగే పేస్ట్ ద్వారా మన నోటి ఆరోగ్యాన్ని మన ఇంట్లో ఉంటూనే పైసా ఖర్చు లేకుండా చక్కగా కాపాడుకోవచ్చు. నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ పళ్లకు ఉండే గార పోతుంది, చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గుతుంది, దంతాలు గట్టిపడతాయి, నోటి దుర్వాసన పోతుంది, టోటల్గా మీ మౌత్ అంతా చాలా బాగా క్లీన్ అయిపోతుంది. పళ్లను తెల్లగా ముత్యాల్లాగా ఉంచుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.